గేమ్ చేంజర్ చాలా చాలా బాగుంది. మూవీలో హైలైట్స్ రామ్ చరణ్ యాక్టింగ్ అండ్ అపోనెంట్ గా చేసిన ఆయన యాక్టింగ్ అయితే ఇంకా అసలు వేరే లెవెల్. మూవీ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. గేమ్ చేంజర్ ఇస్ అన్ప్రెడిక్టబుల్. థ్యాంక్ యూ. ఇట్స్ అన్ప్రెడిక్టబుల్. మొత్తం సస్పెన్స్ మీద సస్పెన్స్ సూపర్ ఉంది మూవీ అయితే. సెట్ డాన్స్ ఓకే, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మాకు ఎలక్షన్ ఆఫీసర్ అయితే చింపేశాడు. ఆల్ బెస్ట్ మూవీ. ఐ రియలీ లైక్డ్ ఇట్. ఓ చాలా నచ్చింది. థ్యాంక్ యూ. సూపర్ హిట్ ఉంది అన్న సినిమా. ఖతర్నాక్ హైలైట్ ఉంది అది. ఇంకా ఎన్నిసార్లు చూడబుద్ధి అయితే సినిమా. బాగాలేదన్న సినిమా, అస్సలు బాగా. అస్సలు అంటే అసలు 500 పెట్టి వచ్చాము, వేస్ట్ అనిపించింది. టికెట్ కూడా 500 పెట్టి చూడడం కూడా వేస్ట్ అన్న అసలు. అంటే మరీ అంత శంకర్ రేంజ్ సినిమా అయితే కాదు. రామ్ చరణ్ పడాల్సిన సినిమా అస్సలు కాదు. అసలు యాక్టింగ్ కూడా అంత న్యాచురల్గా లేదన్న, అంత ఆర్టిఫిషియల్గానే ఉంది. ఇంకా చూడడానికి కూడా అంత అంటే ఒక కైండ్ ఆఫ్ హెడేక్ వచ్చింది. సినిమా కూడా బాగాలేదన్న. అది చాలా బాగుంది. ఆ మూవీ అంతా టైట్ ఉంటుంది. జనాలు మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్ మనం వచ్చున్నామో తెలియదు, కానీ మా ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేదు. మీది కూడా వీకు, సాంగ్స్ స్టెప్స్ అంతా వీకే, అంతా వీకే, అంత లేదు అసలు. చాలా అంటే చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. కనపడలేదు అసలు. ఏంది శంకర్ అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ వచ్చి ఉంటారు అందరం. శంకర్ గారు, రామ్ చరణ్ గారని అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ వచ్చాము. కొంచెం డిసప్పాయింట్ అంటే కనబడుతుంది. అవునవును, సినిమా మొత్తం కన్ఫ్యూజన్ కనబడుతుంది చాలా. 100% వెంకటేష్. సంక్రాంతికి వస్తున్నాం, అదే అనుకుంటున్నాం. అంత ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూస్తారు హ్యాపీగా. ఇది అవ్వాలి. ఇది మంచి కాన్సెప్ట్ సినిమా. ఇది చాలా మంచి కాన్సెప్ట్. అంటే అలా కాదు, ఏంటంటే అందరం శంకర్ గారు, రామ్ చరణ్ గారిని ఓవర్ ఎక్స్పెక్టేషన్తో వచ్చి ఉంటాం. అందులో కొంచెం రీచ్ కాలం. అదే నాకైతే నచ్చలేదన్న సినిమా. అంటే రామ్ చరణ్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న సినిమా కాదు. ఎందుకంటే శంకర్ గారు గత సినిమాలు అన్నీ చూసుకుంటే అన్నీ మనకి నెగిటివ్గానే అయ్యాయి. నాకు ఇండియన్ 2 నచ్చింది యాక్చువల్గా. అయితే మంచి కాన్సెప్ట్, కానీ శంకర్ గారి మార్క్ లేదు. ఇది కూడా అంతే. అంటే ఈ సినిమా మీద నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలే ఇంక. ఎందుకంటే ఆయన సినిమా చూసిన తర్వాత పెంచుకున్న ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నా. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వస్తేనే సినిమా ఇలా ఉంది కదా. ఒకవేళ నిజంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వస్తే సినిమా పరిస్థితి ఏంటా అనేది నా ఫీలింగ్ వచ్చిందనమాట. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వస్తేనే నేను ఎంజాయ్ చేయలేకపోయా. అదే నిజంగా శంకర్ గారు, రామ్ చరణ్ గారు, దిల్ రాజు గారు హై బడ్జెట్ మూవీ అని పెట్టుకుని వచ్చుంటే నిజంగా సినిమాలో డల్ అయిపోయాడేమో అనిపించింది. ఎక్స్పెక్టేషన్ లేకుండా రావడం నాకు ప్లస్ అయింది. సో ఎవరైనా సినిమా ఒకవేళ గేమ్ చేంజర్ చూడాలనుకుంటే 0 ఎక్స్పెక్టేషన్స్తో రండి. కొంతవరకన్నా ఫస్ట్ హాఫ్ సాటిస్ఫై వెళ్తారు. సెకండ్ హాఫ్ అసలు ఏం లేదు సినిమాలో. సెకండ్ హాఫ్ అప్పన్న క్యారెక్టర్లో ఎమోషన్ లేదు, ఫైర్ లేదు. అలాగే అంజలి గారి క్యారెక్టర్లో మంచి ఇంపాక్ట్ ఉంది, ఆవిడ క్యారెక్టర్లో ఫైర్ లేదు. అండ్ మా సునీల్ గారి క్యారెక్టర్ గురించి ఎవరన్నా అడిగితే మటుకు నేను సైడ్కి వెళ్ళిపోతాం అనుకున్నాను, వెళ్ళట్లేదు. ఆయన క్యారెక్టర్ మీకు అర్థమైపోతుంది. సో అలా సైడ్కి వెళ్ళిపోతూ ఉంటారు. అది కామెడీ కూడా పండ్ల. సునీల్ గారి కంటే జయరామ్ గారి కామెడీ బాగా పండింది. అండ్ సాంగ్స్ కూడా సినిమాలో ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. అండ్ అంతమంది సాంగ్లో డ్యాన్సర్లు, బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్లు అంతమందా, దానికే అంత డబ్బులు ఖర్చు అయి ఉంటాయి. అంత గ్రాండ్గా సాంగ్ని నీట్గా తీస్తే అర్థమవుతుంది, కానీ అంతమంది శంకర్ గారు ఆ స్టైల్ మార్చుకుంటే బాగుంటుంది అనిపించింది. అండ్ ఓవరాల్గా శంకర్ గారి సినిమా నుంచి ఆయన కమ్బ్యాక్ ఇవ్వాలని గట్టిగా కోరుకుంటున్నా. మోస్ట్లీ ఇండియన్ 3 నాకు తెలిసి ఉండకపోతే బెటర్ ఏమో. ఇండియన్ 3 కాకుండా ఇంకోటి ఏదైనా ప్లాన్ చేసి, ఎందుకంటే ఆ మాడిపోయిన పెసరట్టుని అటు తిప్పి ఇటు తిప్పి అదే పొలిటికల్ డ్రామా, అదే ఏమంటారు లంచాల గురించి వాటి గురించి, ఇంకా అది కాకుండా ఇంకేదన్నా ఆయన మార్కులు. ఎందుకంటే ఆయన ఖాళీగా ఉండి ఏం చేయాలో తోచకుండా తీసిన బాయ్స్ సినిమాని ఎంతో ఇష్టపడ్డాం, జీన్స్ సినిమాని ఎంతో ఇష్టపడ్డాం. అలాంటి ఆయన ఇలాంటి సినిమా తీయడం అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆయన మళ్ళీ గట్టి కంబ్యాక్ ఇవ్వాలని, శంకర్ మార్క్ మూవీ మళ్ళీ మనకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.